బ్రహ్మానందం ఈ పేరు వినగానే అందరికీ నవ్వించే హాస్య బ్రహ్మ గుర్తొస్తారు. ఈ జనరేషన్కి అయితే మీమ్స్ గాడ్గా గుర్తొస్తారు. కానీ నిజానికి బ్రహ్మానందం వీటన్నిటికంటే గొప్ప వ్యక్తి. సినిమాలో ఎలాంటి పాత్రలు పోషించినా కూడా నిజ జీవితంలో ఎన్నో విలువలు పాటిస్తారు బ్రహ్మానందం. క్రమశిక్షణ, అనవసరం విషయాల జోలికి వెళ్ళకపోవడం, సింపుల్గా ఉండటం, నచ్చిన పనులే చేయటం, ఆధ్యాత్మికత, ఇలా ఎన్నో గొప్ప గుణాలు బ్రహ్మానందానికి ఉన్నాయి. ఈ విషయాలు పెద్దగా ఆడియన్స్కి తెలియవు. కానీ లేటెస్ట్గా బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆడియన్స్ మనసుల్ని తాకింది. ఇందులో తన పర్సనల్ లైఫ్, పేదరికం, కష్టాలు, అదృష్టం, పని, దేవుడు, ఇలా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పారు బ్రహ్మానందం. అందుకే ఈ ఇంటర్వ్యూ యూత్కి ఇంకా బాగా నచ్చేసింది. అందుకే ఈ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో 4 రోజులుగా బ్రహ్మి ట్రెండింగ్లో ఉన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పిన అనేక జీవిత సత్యాలు, గొప్ప మాటల్ని కట్ చేసి ఓ వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చెప్పిన ఆణిముత్యాలు చూద్దాం. ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. మన గురించి ఒకడు వెనకాల మాట్లాడుతున్నాడంటే వాడు వెనకున్నాడు, మనం ముందున్నామని అర్థం. కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు. కర్మానుసారే బుద్ధి హై. కర్మని అనుసరించి బుద్ధి పుడుతుంది. మీరు పేదవాళ్ళు కాకపోతే ఎలా బతకాలో మీకు తెలీదు. ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం. చాలు, నాకు ఇది ఉంది అని ఉన్నదాంతో సంతృప్తి పొందడం పేదరికం. పేదరికానికి మరో పేరే ఐశ్వర్యం. 18 రోజులు ఆహారం లేకపోతే మనిషి చనిపోతాడు అంటారు. అందుకే 17 రోజుల వరకు ఎవరి ముందు నీ చేయి చాచకు. 18వ రోజు మాత్రం నువ్వు అడుక్కోవచ్చు. లేకపోతే నువ్వు చచ్చిపోతావు. కాబట్టి ధనవంతుడు తినే ప్రతి అన్నపు ముద్ద పేదవాడి ఆకలి చూపులతో ఏనాడో ఎంగిలి పడిపోయింది. మంచి మాట వినాలనిపించదు. చెడు అనేసరికి తెలియకుండానే ఆసక్తి చూపిస్తాం. సలహాలు ఇవ్వడం ముందు మానేయాలి. నువ్వు ఎంత గొప్పవాడివి నువ్వు అనుకున్నా సరే, చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ల చేతులు ఎప్పుడో నరికేసి ఉండేవారు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగానికి రెచ్చగొడతాడు. కానీ తను మాత్రం తన తారల్ని చుట్టూ పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రాజకీయ నాయకుడు కూడా అలా ఏమైనా చెప్పగానే కుర్రవాళ్లంతా వెళ్ళి అది ఇది తగలబెట్టేసి ఇన్ని చేస్తారు. అంటే వాళ్ళని అలా రెచ్చగొడతారు. కానీ వాడు మాత్రం వాళ్ళ చుట్టూ ఉన్న మంత్రి పరివారంలో హ్యాపీగా ఉంటాడు. బాగుపడుతున్నాడు ఒకడు, పైకి వెళ్తున్నాడంటే వాడి దగ్గర నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక ఉంటుంది. అసలు వాటిని పట్టించుకోకూడదు. అవి పట్టించుకోవడం మొదలు పెడితే నీ జీవితం అంతా వాటి గురించి ఆలోచించాల్సి వస్తుంది తప్ప నువ్వు ఏం చేయాలో తెలీదు.